హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్. ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఏంటి అంటే ప్రజెంట్ బార్డర్స్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో అలాంటి బ్యూటిఫుల్ బార్డర్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ట్రెండీగా తయారు చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ అయితే నేను ఒక నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అండి. ఇది కలర్ అనేది మీరు మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. నేనైతే బ్లాక్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుని దానిపైన సర్కిల్స్ అనేవి వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను స్టెన్సిల్స్ యూస్ చేసి డ్రా చేస్తున్నాను. కావాలంటే ఏదైనా ఒక బాటిల్ మూత తీసుకుని దాంతో కూడా మనం సర్కిల్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇప్పుడు ఈ సర్కిల్స్ మధ్యలో ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్లో కొంచెం పార్ట్ మాత్రమే మనం గ్లూ అనేవి ఒక 2 లైన్స్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ గ్లూ పైన రెయిన్బో షేడ్లో ఉండే స్టోన్ చైన్ తీసుకున్నాను. దాన్ని 5 స్టోన్స్ చొప్పున కట్ చేసుకున్నాను పీసెస్. అక్కడ అవి స్టిక్ చేస్తున్నాను అనమాట 2 లైన్స్లో. ఓకే, ఇలా మొత్తం మనకి ఎంత బార్డర్ కావాలి అంటే అంత బార్డర్కి మనం ఇలా స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకోవాలి. అండ్ తరువాత ఇది కంప్లీట్ అయిపోయాక మనకి సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ సర్కిల్స్కి కూడా గ్లూ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలా ఈ గ్లూ అనేది అప్లై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు బీడ్స్ కుట్టుకోవచ్చు. లేకపోతే బీడ్స్ని ఒక లైన్ లాగా తీసుకుని అంటే నీడిల్లోకి ఒకేసారి దారంలోకి ఎక్కించేసుకొని వాటిని కూడా స్టిక్ చేసుకుని టాకాలు వేసుకోవచ్చు. ఇది మన ఇష్టం అండి పూర్తిగాను. ఇక్కడ నేనైతే వైట్ కలర్ స్టోన్ చైన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే సర్కిల్స్కి గ్లూ అనేది అప్లై చేస్తాను. చూసారా, ఇది ఇలా ప్యాడ్ మీద పెట్టి స్టిక్ చేసే కంటే బెటర్ ఏంటి అంటే మగ్గం ఫ్రేమ్కి కానీ కార్డ్కి కానీ ఫిక్స్ చేసి ఇలాగా మనం బార్డర్ అనేది డిజైన్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఓకే, సో వీడియోలో చూస్తున్నారు కదా, నేను స్టోన్ చైన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని కరెక్ట్గా సర్కిల్స్ వచ్చే విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. మనకి ఇవి సర్కిల్స్ అనేవి పర్ఫెక్ట్గా రావాలి అండి, అప్పుడే చాలా నీట్గా ఉంటుంది. సో మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది డ్రై అయిపోవాలి బాగాను. డ్రై అయిన తర్వాత నేను ఫస్ట్ ఇది బార్డర్గా రెడీ చేసుకుంటున్నానండి. అందుకు ఈ స్టోన్ చైన్కి అవుట్ సైడ్ ఉన్న క్లాత్ అంతా కూడా సిజర్స్ తోటి కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో చూసారా, కట్ చేసుకున్న తర్వాత కావాలి అంటే మనం లైటర్ తీసుకుని లేదంటే ధూప్ స్టిక్ తీసుకుని దాన్ని లైట్గా కాల్స్తే సరిపోతుంది. ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట క్లాత్స్ అవి లేకుండా. ఓకే, నేనైతే పర్ఫెక్ట్గానే కట్ చేసుకున్నాను. సో నాకు అది అవసరం లేదు. ఇప్పుడు ఇది మనకి బార్డర్ అయితే రెడీ అయిపోయింది. సో నేను ఒక బ్లౌజ్ మీద పెట్టి చూపిస్తున్నాను. చూసారా, కావాలంటే ఈ బార్డర్ని ఇలాగే మనం డిజైన్ చేసేసుకోవచ్చు, టాకాలు వేసేసుకోవచ్చు. లేదంటే కనుక మనం ఇంకా డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని బార్డర్కే కాదండి, ఇలాగ బ్రేసెస్ చేసుకోవచ్చు, నెక్ సెట్కి కింద చేసుకోవచ్చు. అది పూర్తిగా మన ఇష్టం. దీన్ని యూజ్ చేసి అప్కమింగ్ వీడియోలో నేను ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే రెడీ చేస్తాను. ఈ థాట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.